ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. I request the Chief Minister move the resolution. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, తమరి అనుమతితో. Resolution moved. The question is that the House తెలంగాణ ప్రభుత్వము సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, బీసీ, షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాన్ని అఫర్మేటివ్ పాలసీని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రము నాటి నుండి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. Those who are for the resolution, please say ayes. Those who are against please say no. Ayes have it. Ayes have it. The resolution is unanimously adopted. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఇది అత్యంత కీలకమైన కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది.